రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పేట్ బషీరాబాద్ పోక్సో కేసుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ అయితే మాత్రం ఈరోజు పోలీసుల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అప్పా జంక్షన్ వద్ద పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ను కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే బండి భగీరథ్ను మేడ్చల్ కోర్టు న్యాయమూర్తి ఇంట్లో ప్రవేశపెట్టి ఇక్కడి నుంచి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు జరిగినటువంటి పరిణామాలు చూసినట్లయితే ఉదయం నుంచి కూడా బండి భగీరథ్ పోలీసులు అరెస్ట్ చేశారని, లేదు స్వయంగా బండి భగీరథ్ వెళ్ళి అక్కడ లొంగిపోయాడనేటువంటి సమాచారం పెద్ద ఎత్తున జరిగినప్పటికీ కూడా ఎట్టకేలకు బండి సంజయ్ స్వయంగా ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. తన కుమారుణ్ణి మరింత దర్యాప్తు కోసం, విచారణ కోసం పోలీసులకు అప్పగించాను, న్యాయస్థానం పైన ఉన్నటువంటి గౌరవంతో తాను పోలీసులకు అప్పగించాననేటువంటి అంశాన్ని బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట. కానీ సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు, సైబరాబాద్ పోలీసులు అంటే పేట్ బషీరాబాద్ పోలీసులు స్వయంగా బండి భగీరథ్ను అప్పా జంక్షన్ వద్ద అరెస్ట్ చేశాం, టీజీపీఎస్సీ సర్కిల్ వద్ద బండి భగీరథ్ను అరెస్ట్ చేశామంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కేసు నమోదైన తర్వాత బండి భగీరథ్ను పోలీసులకు అప్పగించాలని మేము ముందుగా భావించాము. కానీ ఈ కేసులో తాను ఏ తప్పు చేయలేదని తన కుమారుడు తన దగ్గర చెప్పాడు. మరోవైపు న్యాయవాదులతో కూడా ఒకసారి చర్చించినటువంటి సమయంలో న్యాయవాదుల వద్ద కొన్ని ఆధారాలు ముందు పెట్టినప్పుడు బండి భగీరథ్కు బెయిల్ వస్తుందని చెప్పడంతో మేము న్యాయస్థానంలో వెళ్ళి అక్కడ తమ యొక్క వాదనలు వినిపించాము, లేకపోతే ఈ పాటికి పోలీసుల ముందు మేము సరెండర్ చేసేవాళ్ళమంటూ కూడా ప్రధానంగా బండి సంజయ్ యొక్క సారాంశం అతను చెప్పినటువంటి ప్రెస్ నోట్ల అంశాలు. మరోవైపు ఇప్పటికీ కూడా సోమవారం రోజు ఈ ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా మాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా న్యాయస్థానాలపైన తమకు నమ్మకం ఉంది కాబట్టే బండి భగీరథ్ను మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసామనేటువంటి అంశాన్ని ఆయన ఆ ప్రెస్ నోట్లో కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈరోజు మనం గమనించినట్లయితే ఈ కేసులో పోక్సో కేసు నమోదైన తర్వాత ఇప్పటి వరకు బాధితురాల్ని 2 సార్లు పోలీసులు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మరోవైపు ఈ 2 స్టేట్మెంట్లతో పాటు పోక్సో కేసు ఉంది కాబట్టి ఇందులో మెజిస్ట్రేట్ ముందు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి